సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని రామ్ గోపాల్ వర్మపై మద్దిపాడు పిఎస్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో చంద్రబాబు పవన్ ను కించపరిచేలా పోస్టులు పెట్టారని కంప్లైంట్స్ రావడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. దాంతో ఇవాళ విచారణకు రావాల్సిందిగా ఆర్జీబీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయినా విచారణకు ఆర్జీబీ డుమా కొట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కుమార్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ జమీమా. ఏదైతే ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై ఆర్జీవీ వ్యూహం సినిమా సమయంలోని కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు. ఇవన్నిటినీ కూడా సోషల్ మీడియా ద్వారా ప్రజెంటేషన్ అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అప్పుడు ఏదైతే ఈ వ్యూహం సినిమా టైంలోని వీళ్ళపై చేసిన సోషల్ మీడియా ద్వారా అనుచిత వ్యాఖ్యలపై మద్దుపాడు పిఎస్లో అయితే కేసు అయితే నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఆర్జీవీ ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ 19వ తారీఖున అంటే ఈ నెల 19వ తారీఖుని మద్దిపాడు పోలీసులు అయితే నోటీసులు అయితే జారీ చేశారు. కానీ అదే సమయంలోనే తనకి షూటింగ్స్ ఉన్న నేపథ్యంలోని ఏదైతే విచారణకు హాజరు కాలేనంటూ కూడా అప్పుడు తన లాయర్ ద్వారా పోలీసులకు అయితే సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనం ఏదైతే ఆర్జీవీ ఇంటి దగ్గర అయితే ఉన్నాం, ఇక్కడ ప్రస్తుతం ఈరోజు ఉదయం నుంచి కూడా ఒంగోలు పోలీసులు అయితే ఇక్కడైతే వేచి చూస్తున్నారు. ముఖ్యంగా ఈ నెల 19వ తారీఖున విచారణ హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేసిన సమయంలోని తనకి షూటింగ్స్ ఉన్న నేపథ్యంలోని ఏదైతే గడువు కోరుతూ కూడా లాయర్ ద్వారా పోలీసులకు నోటీసులు అయితే రిప్లై అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 20వ తారీఖున పోలీసులు మరొకసారి నోటీసులు అయితే జారీ చేశారు. ఈ నెల 25 అంటే ఈ రోజు ఏదైతే విచారణకు హాజరు కావాలంటూ కూడా ఏదైతే నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు కూడా ఏదైతే ఈ నోటీసులకు సంబంధించి విచారణకు అయితే ఆర్జీవీ అయితే హాజరు కాలేదు. ముఖ్యంగా బయట ఏదైతే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న నేపథ్యంలో మరొకసారి లాయర్ ద్వారా ఏదైతే పోలీసులకు అయితే సమాచారం ఇచ్చారు. ముఖ్యంగా తను షూటింగ్స్లో బిజీగా ఉన్నానని అలాగే తనకి టైం కావాలంటూ కూడా మరొకసారి ఏదైతే ఒక రిప్లై నోటీసులు అయితే జారీ చేసిన నేపథ్యంలోని ఈరోజు ఉదయం ఒంగోలు పోలీసులు నేరుగా ఆర్జీవీ ఫిలిం నగర్లో ఉన్న ఆర్జీవీ ఇంటికైతే చేరుకున్నారు. అలాగే తనను అరెస్టు చేసేందుకు కూడా పూర్తిగా రంగం సిద్ధం చేశారు. కానీ ఏదైతే ప్రస్తుతం ఏదైతే లాయర్ కూడా పోలీసులకు మరొక రిప్లై లెటర్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా డిజిటల్ పరంగా విచారణకు ఆర్జీవీ హాజరవుతారు, దాని పరంగా మీరు చర్యలు తీసుకోవచ్చు అంటూ కూడా పోలీసులు ఒక సమాచారం ఇచ్చిన నేపథ్యంలోని ప్రస్తుతం ఇంకా పోలీసులు దానికైతే ఇంకా రిప్లై ఇవ్వలేదు. అలాగే మరొక పక్క ఏదైతే ఆర్జీవీ కూడా ప్రస్తుతం అందుబాటులో లేరంటూ కూడా తన లాయర్ అయితే చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కేసులోని వైఎస్ఆర్సీపీ హయాంలోని వ్యూహం సినిమా అనేది అయితే రిలీజ్ అయింది. అప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబుపై సోషల్ మీడియా ద్వారా అనుచిత వ్యాఖ్యలు అయితే చేసిన నేపథ్యంలోనే మద్దిపాడు పిఎస్లో ఈ కేసు అయితే నమోదైంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ నోటీసులో కూడా ప్రస్తుతం ఇప్పుడే లాయర్ కూడా ఈ నోటీసులు అయితే ఈ రిప్లై నోటీస్ అయితే పోలీసులకు అయితే జారీ చేశారు. ముఖ్యంగా డిజిటల్ పరంగా ఏదైతే తనను విచారించేందుకు అవకాశం ఇవ్వాలంటూ కూడా లాయర్ అయితే కోరారు. అలాగే మరొక పక్క ఏదైతే తెలంగాణ పోలీసులకి సమాచారం ఇవ్వకుండా డైరెక్ట్గా అరెస్ట్ చేసేందుకు కూడా ఏదైతే రూల్స్ లేవంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆర్జీవీ కూడా ప్రస్తుతం ఇంట్లో అయితే లేరు. ఖచ్చితంగా 2 వారాల సమయం కోరుతూ కూడా ఈ రిప్లై నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు ఇప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది అయితే మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతం ఆర్జీవీ ఇంటి దగ్గర మాత్రం ఒక హంగామా అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఆర్జీవీని అరెస్ట్ చేస్తారంటూ, కానీ ఆర్జీవీ మాత్రం ఇక్కడ ఇంట్లో లేరు, బయట షూటింగ్స్లో ఉన్నారంటూ కూడా తన లాయర్ అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు పోలీసులు ఈ నోటీస్కి ఈ రిప్లైకి ఎలాంటి నోటీసులు ఇస్తారనేది అయితే ప్రస్తుతం మనం వేచి చూడాల్సి ఉంది. గాయత్రి, జమీమా. Right, thanks for the updates and details. digitalpolicing.gov.in అనేసి మీరందరూ కూడా చెక్ చేసుకోండి. తెలియకపోతే ట్రైనింగ్స్ వాళ్ళు తీసుకోవాలి. డిజిటల్ పోలీసింగ్ అనేది ఇండియన్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత, కొత్త చట్టాలు వచ్చిన తర్వాత, హైబ్రిడ్ సిస్టమ్ అనేది మొదలైన తర్వాత సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్లో విట్నెస్లని అలానే అక్యూజ్లని కూడా వర్చువల్ మోడ్లో తీసుకోండి అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పింది. కాబట్టి కొన్ని సర్కమ్స్టెన్సెస్లో మేము కూడా అదే హైబ్రిడ్ సిస్టమ్ని అమలు చేయండి. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ డిలే అవ్వకుండా మీకు ఇన్వెస్టిగేషన్ త్వరగా కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ప్రెజెన్స్ అనేది మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ప్రీ షెడ్యూల్ అయిపోయింది కాబట్టి ఆ మోడ్ని మేము మీరు అడాప్ట్ చేసుకోండి, ఎక్సర్సైజ్ చేయండి అని చెప్పేసి కోరున్నాము. లేదండి, క్రిమినల్ కేసెస్ లో కూడా అలాంటివి అలౌడ్ ఉన్నాయి. మొదటిసారి మీరు విచారణకు హాజరు కావాలని నోటీస్ జారీ చేసినప్పుడు ప్రీ షెడ్యూల్ ఉంది, తమకు టైం కావాలని చెప్పేసి మీరు అడిగారు. ఓకే, రెండోసారి డిజిటల్ వర్చువల్ విధానం అనేది తెర మీద తీసుకొస్తారు. ఈ గందరగోళం అంతా ఏంటి అసలు? ఇక్కడ గందరగోళం ఏముంది? ఇప్పుడు నీకు పని ఉంది, పని లేనప్పుడు నువ్వు ఎక్కడ పని లేదా కాముకుంటావు. పని ఉన్నప్పుడు ఏం చెప్తావు? నాకు ఆ టైంలో కుదరలేదు, మళ్ళీ టైం కావాలని అడుగుతావు. యాజ్ ఇట్ ఈస్ అదే అడిగాం. దీంట్లో గందరగోళం ఏముంది? ఇప్పుడు ఏ వ్యక్తికైనా స్వతంత్రంగా వాళ్ళ యొక్క షెడ్యూల్స్ ని చూసుకొని ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయాలి
అరెస్ట్ ఎప్పుడు చేస్తారు? కోఆపరేట్ చేయనప్పుడు. కోఆపరేట్ చేస్తాను కుర్రో మొర్రో అని మొత్తుకొని మేము లెటర్లు రిప్లైలు ఇస్తున్నప్పుడు ఇంకెక్కడ గందరగోళం ఉంటుంది? ఇక్కడ గందరగోళం ఎవరు సృష్టిస్తున్నారు? మీరందరూ మీ మీడియా అందరికీ నేను కోరేది ఒకటే, ప్రజలకు మీరు కూడా చెప్పండి. ప్రతి ఒక్క కేసుల్లో ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటే ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 అనేది ప్రతి ఒక్కరు అమలు చేసుకోవాలి. ఒకవేళ చిన్నాలు ఇలాంటి కేసెస్ కానీ పడినప్పుడు వాళ్ళ యొక్క జీవనోపాధాన్ని పక్కన పెట్టేసి కేసెస్కి అటెండ్ అవ్వాలన్నప్పుడు వాళ్ళ యొక్క రిప్లై పంపించేసి ఎప్పుడు వస్తాము ఎప్పుడు రాము అనేది క్లియర్ కట్గా పోలీస్ వాళ్ళకి చెప్పచ్చు. సో అదే మేము చెప్తున్నాము. కాబట్టి పోలీస్ వాళ్ళు కూడా ఇలాంటి చిన్న చిన్న కేసెస్లో కూడా ఇది హీనియస్ క్రైమ్ కాదు కాబట్టి ఇన్వెస్టిగేషన్ అంత త్వరగా ఇది కంప్లీట్ చేసేసి అంత లీగల్ ఇంజరీస్ ఏం జరిగిన కేసెస్ కాదు. ఇవన్నీ ఓన్లీ వర్చువల్లో జరిగిన కేసెస్. అవునా కాదా అని చెప్పేసి టైం పడుతుంది, అది ఐఓ డిసైడ్ చేస్తారు. మాకున్న వెసులుబాటు ప్రకారము, లా ప్రకారము మాకేవైతే ఫెసిలిటీస్ మేము కావాలని కోరుకుంటున్నామో ఆ ఫెసిలిటీస్ అన్ని మేము అడగడం అయితే కోరడం అయితే జరిగింది. ఇంకా వాళ్ళు ఏం రీప్లైలు ఇస్తారో ఏంటనేది మేము కూడా ఒకసారి అది ఒకటి యాంటిసిపేషన్ అంటే ముందు జాగ్రత్త తీసుకోవడంలో ఎవరైనా తీసుకుంటారు కాబట్టి అదే విధంగా మేము కూడా ముందస్తు జాగ్రత్తలు మేము కూడా తీసుకుంటున్నాం. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఎవరు ఇంకో విషయము, ఇప్పుడు ఇక్కడికి ఆంధ్ర పోలీసు వాళ్ళు వచ్చున్నారు, ఇది తెలంగాణ జ్యూరిస్డిక్షన్, పాస్పోర్ట్ లేకుండా అదే విధంగా లోకల్ ఇంటిమేషన్స్ లేకుండా ఏమీ లేకుండా డైరెక్ట్గా పోలీసు ఎలా వచ్చేస్తుంది?